ఒక వ్యక్తి ఎలాంటోడో మీకు బాగా అర్థం అవ్వాలంటే పెట్టి 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 ఆడు అర్థం కాడు. హల్లెలూయా. తినిపించినా తాగిచ్చినా ఆడు నీకు అర్థం కాడు. పెట్టకుండా ఉండాలా, తాగించకుండా ఉండాలా, ఇవ్వకుండా ఉండాలా, తిట్టి చూడాలా, గద్దించి చూడాలా, అప్పుడు బండారం బయటపడిద్ది. తెలుసా? భార్య మనసైనా అంతే, భర్త మనసైనా అంతే, కొడుకు మనసైనా అంతే. నా బుజ్జి, నా బంగారు తల్లి, నా కొండ, నా వెన్న అని నువ్వు పిలిచినంతకాలం వీళ్ళు కూడా హలో హలో బేబీ, ఐఎమ్ హియర్. ఒకసారి గసిరి చూడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను అన్యాయంగా గసిరాడా, గద్దించాడా? లేదు. వీళ్ళ బతుకులు అలా ఉన్నాయి. మీరు పైనే ఉన్నారు కానీ లోపల లేరు. లోపల రాజకీయాలు ఉన్నాయి, లోపల మారు మనసు లేదు, లోపల బుద్ధి మారలేదు అని గద్దించాడు. వీళ్ళు తట్టుకోలేక ఓహో చెప్పొచ్చావులే, మేము ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు వాక్యం అదే, మేము ఎవరు అనుకుంటున్నావు? చదవండి 8-9. వాళ్ళు అంటున్నారు, నాన్న అబ్రహాము వాళ్ళు అనుకుంటున్నారంట మేము ఎవరి పిల్లలు అనుకుంటున్నావు? మీ నాన్న ఎలిజబెత్ జకరియా చేసినంతకాలం యాజకుడిగా చేశాడు. ఏదో మా పాస్టర్ గారి పిల్లోడివి, అరణ్యంలో బైబిల్ స్కూల్ ముగించుకుని సిటీకి వచ్చావని ఏదో నిన్ను కొంచెం ఒక్కడివే సేవ చేయడం ఎందుకు, నలుగురితో కలిసి బాగుంటుందని మేము అందరం వస్తే మమ్మల్ని